నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, కోవై సరళ ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తుంది. ఆమె మాట, ఆమె ముఖం కనుల ముందు కదలాడుతుంటుంది. ఈమె హాస్య నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తమిళ్తో పాటు తెలుగు చిత్రాల్లోనూ హాస్యంలో తనదైన మార్క్తో ఆకట్టుకున్నారు. కామెడీకి బ్రహ్మానందం గారు కింగ్ అయితే కోవై సరళ గారు క్వీన్ అనే చెప్పాలి. అయితే గత కొన్నేళ్లుగా ఈమె సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఈమె వయసు 61 సంవత్సరాలు కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే సరళ గారు తెలుగులో స్ట్రైట్ గా సినిమా చేసి దాదాపుగా 7 సంవత్సరాల పైనే అవుతుంది. అంతేకాకుండా తెలుగులో ఎటువంటి ప్రోగ్రామ్స్ లోనూ అవార్డ్ ఫంక్షన్స్ లో కూడా ఈమె కనిపించడం లేదు. ప్రస్తుతం ఈమె తమిళ్లో అడపాదడప సినిమాల్లో నటిస్తుంది. అయితే తెలుగులో మాత్రం సినిమాలు చేయట్లేదు. ఇందుకు కారణం ఈమెకు సరైన అవకాశాలు రాలేదనే వార్త కూడా వినిపిస్తుంది. అయితే ఇన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ తెలుగులో సినిమా అవకాశాలు వస్తే చేస్తారా అనే ప్రశ్న అడగగా అందుకు కోవై సరళ గారు మాట్లాడుతూ, తెలుగు సినిమాలు తప్పకుండా చేస్తాను, కానీ తనకు నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తానని తెలియజేసింది. అందుకోసం వెయిట్ చేస్తున్నా అని కూడా చెప్పుకొచ్చింది. అసలు కోవై సరళ గారు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి? కమల్ హాసన్ కి కోవై సరళకి ఉన్న సంబంధం ఏంటి? ప్రేమ పేరుతో కోవై సరళని మోసం చేసిందెవరు? కమీడియన్ వడివేల్ని కోవై సరళ పెళ్లి చేసుకోవాలనుకుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. కోవై సరళ ఈమె 1962 ఏప్రిల్ 7న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. కోయంబత్తూర్ని షార్ట్ గా కోవై అని కూడా పిలుస్తారు. ఈమె తండ్రి నరసింహ. ఇతను కేరళకి చెందిన మలయాళీ ఫ్యామిలీలో జన్మించాడు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కేరళ నుండి కర్ణాటకకి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక కర్ణాటకలోని శక్తిలం అనే మలయాళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా ఆ పెళ్లి తర్వాత ఉద్యోగరీత్యా కోయంబత్తూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1962లో సరళ అనే అమ్మాయి, ఆ తర్వాత 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా పుట్టారు. ఇక పెద్ద ఫ్యామిలీ అయ్యుండడంతో కుటుంబ పోషణకి తండ్రి సంపాదించే డబ్బులు సరిపోయేవి కాదు. దీంతో పెద్ద కూతురైన సరళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లో చేరితే వచ్చే డబ్బుతో అందరినీ బాగా చూసుకోవచ్చు అనుకుంది. కానీ వయసు తక్కువగా ఉండడంతో వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోలేదు. ఇక సరళ తన స్కూలింగ్ ని కోయంబత్తూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. అప్పట్లో కోయంబత్తూరులోనే ఎక్కువ నాటకాలు, సినిమా షూటింగ్లు జరిగేవి. ఇక ముఖ్యంగా తమిళ్ సూపర్ స్టార్ అయిన ఎంజీఆర్ గారి షూటింగ్ జరిగేటప్పుడు సరళ స్కూల్ కి వెళ్లకుండా షూటింగ్ స్పాట్ కి వెళ్లి చూస్తుండేది. అలా తను కూడా ఎంజీఆర్ లాగా పెద్ద యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయి అందుకు కోయంబత్తూరులోని ఒక నాటకం చేసే కంపెనీలో చేరి యాక్టింగ్ ని నేర్చుకోవాలని డిసైడ్ అయింది. ఇక మొదట్లో సరళ వాళ్ళ అమ్మ ఇందుకు ఒప్పుకోలేదు. కారణం అప్పట్లో ఒక అమ్మాయి నాటకాలు చేస్తుందంటే ఆమెకు పెళ్ళవ్వదనే టాక్ కూడా ఉండేది. కానీ సరళ తండ్రి మాత్రం కూతురు సంపాదిస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుందని సపోర్ట్ చేసి తను 7వ తరగతి చదువుతున్నప్పుడే నాటకాల్లో చేర్పించాడు. అలా సరళ నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బాగా సంపాదించేది. ఇక 9వ తరగతి వచ్చేసరికి సరళకి నాటకాల్లో హీరోయిన్ గా పాత్రలు వచ్చేవి. అలా తను చేసే నాటకాల్లో అందరూ పొగిడేసరికి సరళకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇక నాటకాల మీద దృష్టి ఎక్కువగా పోవడంతో చదువుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అలా తన సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవ్వడంతో సరళ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. ఇక అప్పుడే 1978లో విజయ్ కుమార్ హీరోగా, మంజుల హీరోయిన్ గా చేసిన వెల్లి రథం అనే మూవీలో ఒక పాత్ర చేసే అమ్మాయి రాకపోయేసరికి కోయంబత్తూరులోని ఒక నాటకం కంపెనీని సంప్రదించగా వాళ్ళు సరళ పేరుని రికమెండ్ చేయడం జరిగింది. అలా తన 17 ఏళ్లకే వెల్లి రథం సినిమాల్లో ఒక పాత్రని పోషించింది. ఆ మూవీలో హీరో చేతిలో మోసపోయి ప్రెగ్నెంట్ అయ్యే క్యారెక్టర్ ని సరళ చేసింది. ఇక ఆ మూవీ 1979లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉండగా సరళ నాన్నకి ఉద్యోగం పోయి ఇంటి పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారడం, నాటకాల్లో కూడా ఛాన్సులు తగ్గడంతో కోయంబత్తూరులో ఉంటే సినిమాల్లో ఛాన్సులు రావని మద్రాస్ కి వెళ్లి ట్రై చేయాలని డిసైడ్ అయి ఫ్యామిలీ మొత్తం 1980లో కోయంబత్తూరు వదిలి మద్రాస్ కి వచ్చి 200 రూపాయల ఇల్లుని అద్దెకి తీసుకుని సెటిల్ అయ్యారు.
చేశారు. ఇక ఫ్యామిలీ మొత్తం సరళ సంపాదన మీదే ఆధారపడడంతో ప్రతి ఒక్క ఆఫీస్ కి ఛాన్స్ల కోసం వెళ్లి ఆడిషన్ ఇస్తుండేది. ఇక ఇలా ట్రై చేస్తున్నప్పుడే డైరెక్టర్ యాక్టర్ అయిన భాగ్యరాజ్ మూవీలో హీరో తల్లి పాత్ర పోషించే ఛాన్స్ సరళకి వచ్చింది. అప్పుడు సరళ వయసు 18 ఏళ్లు మాత్రమే. హీరోయిన్ అవ్వాలని కలగన్న సరళకి తల్లి పాత్ర పోషించడం ఇష్టం లేకపోయినా ఇంటి పరిస్థితుల కారణంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా ముందాన ముడిచు అనే మూవీలో 60 ఏళ్ల హీరోకి మదర్ గా యాక్ట్ చేసింది. కానీ ఆ మూవీ 1980లో షూటింగ్ కంప్లీట్ అయిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 3 సంవత్సరాలు ఆగిపోయింది. ఇక అప్పట్లో మలయాళం మూవీలో కొత్త అమ్మాయిలు కాస్త ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చేస్తే కాస్త డబ్బులని ఎక్కువగా ఇచ్చేవారు. దీంతో సరళ 1980లో తల్లి రిటా కినాకిల్ అనే మూవీని చేసింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి మళ్ళీ నాటకాలను చేయడం మొదలెట్టింది. ఇక 1983లో ముందాన ముడిచి మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అప్పుడే ఆ మూవీ డైరెక్టర్ అయిన భాగ్యరాజ్ గారు అప్పటికే సరళ అనే ఆర్టిస్టులు చాలా మంది ఉండడంతో తన ఊరు పేరైన కోయంబత్తూర్ని షార్ట్ గా కోవై అని యాడ్ చేసి కోవై సరళగా మార్చారు. ఆ మూవీ తర్వాత కోవై సరళ గారికి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక వైదేహి కాతిరిందాల్ అనే మూవీ చేసేటప్పుడు అప్పటికే టాప్ కమెడియన్ గా ఉన్న గౌండమణిని కోవై సరళ గారు కలవడం జరిగింది. అప్పుడైనా ఇప్పుడైనా ఒక హీరో హీరోయిన్ ని రికమెండ్ చేయాలన్నా, ఒక కమెడియన్ తన కోస్టార్ ని రెఫర్ చేయాలన్నా వాళ్లతో సన్నిహిత్యంగా ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. ఇక ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన కోవై సరళ గారికి చేయడానికి పని చేతి నిండా డబ్బు కావాలంటే గౌండమణి లాంటి సీనియర్స్ తో క్లోజ్ గా ఉంటేనే సాధ్యమని గ్రహించి అతనితో చాలా సన్నిహిత్యంగా ఉండేది. దీంతో గౌండమణి తను చేసే మూవీస్ కన్నీ కోవై సరళ గారిని తనకి జంటగా ఉండే పాత్రల్ని ఇవ్వమనేవాడు. ఇక తను చెప్పినట్టే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ కూడా వినేవారు. ఎందుకంటే అప్పట్లో తమిళ్లో ఒక మూవీ హిట్ అవ్వాలంటే హీరో హీరోయిన్ కంటే గౌండమణి ఉన్నాడంటేనే జనాలు ఎగబడి ఆ మూవీని చూసి హిట్ చేసేవారు. అలా కోవై సరళ గారితో ఉదయగీతం, జపనీల్ కళ్యాణరామన్, పేరు సొల్లుం పిల్లై, తాలట్టు అని వీరిద్దరూ కలిసి 40 సినిమాలకు పైగా యాక్ట్ చేశారు. ఇక కోవై సరళ గారు గౌండమణితో సన్నిహిత్యంగా ఉంటూనే పీకల్లోతు ప్రేమలో పడింది. అతనినే పెళ్లి చేసుకోవాలని కూడా కలలుగంటూ ఉండేది. కానీ అప్పటికే గౌండమణికి శాంతి అనే ఆమెతో పెళ్ళై 2 పిల్లలున్నా కోవై సరళ మాత్రం ఇదంతా పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే గౌండమణి మాత్రం అమ్మాయిల విషయంలో ఊసరవల్లిలాగా రంగులు మారుస్తూ ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేసేవాడు. ఇక అప్పుడే షర్మిలి అనే మలయాళీ యాక్ట్రెస్ గౌండమణికి 1992లో పరిచయం అవ్వడం, వీరిద్దరికి క్లోజ్నెస్ పెరిగినప్పటి నుండి గౌండమణి కోవై సరళని అవాయిడ్ చేస్తూ సినిమాల్లో కోవై సరళకి బదులుగా షర్మిలిని రిఫర్ చేసేవాడు. ఇక గౌండమణి షర్మిలితో సన్నిహిత్యంగా ఉండే విషయం తెలుసుకున్న కోవై సరళ గౌండమణితో గొడవ చేయడం మొదలెట్టింది. అలా సెట్ లో గౌండమణిని కోవై సరళ అవమానించడంతో అప్పటి నుండి కోవై సరళకి మూవీస్ లో ఛాన్సులు రాకుండా చేశాడు. ఇక అలా ఛాన్సులు రాకపోయేసరికి తను అంతవరకు సంపాదించిన డబ్బంతా పెట్టి ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి అందులో కోవై సరళ గారు హీరోయిన్ గా చేయడం జరిగింది. కానీ ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో వేరే దారి లేక కమిడియన్ సెంధిల్ తో మంచి పరిచయం ఏర్పరచుకుంది. ఇక ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారడంతో కొన్ని మూవీస్ ని వీరిద్దరూ కలిసి చేశారు. కానీ గౌండమణి సపోర్ట్ లేనిదే సెంధిల్ ఏమీ చేయలేడు కాబట్టి 10 సినిమాలను చేసిన తర్వాత సెంధిల్ కోవై సరళతో పనిచేయడం మానేశాడు. తమిళ్లో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి కోవై సరళ గారు తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టారు. అప్పట్లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ లోనే ఉండడంతో 1987లో మోహన్ బాబు నటించిన వీరప్రతాప్ అనే మూవీ ద్వారా కోవై సరళ గారు తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళామా, మజాకా, భైరవ ద్వీపం అని చేసిన 1996లో వచ్చిన పెళ్లి మూవీతో కోవై సరళ గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా సినిమాలు చేస్తున్నప్పుడే బ్రహ్మానందం గారితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడంతో శ్రీలక్ష్మి గారు చేయాల్సిన పాత్రలన్నీ కోవై సరళ గారికి వచ్చేవి. అలా రోజు రోజుకి కోవై సరళ గారు తెలుగులో ఫేమస్ అయితే శ్రీలక్ష్మి గారు ఫేడ్ అవుట్ అవుతూ వచ్చారని చెప్పొచ్చు. ఇక బ్రహ్మానందం గారు కోవై సరళ గారు కలిసి 70కి పైగా సినిమాలను చేశారు. అలా కోవై సరళ గారు మూవీస్ చేస్తూనే తన చెల్లెళ్ళకి తమ్ముడికి పెళ్లి చేసి సెటిల్ చేసింది. కానీ కోవై సరళ గారు గౌండమణితో బ్రేకప్ అయిన తర్వాత అంతలా ఎవరినైనా ప్రేమించిందంటే వడివేలనే చెప్పొచ్చు. ఇక గౌండమణి నిదానంగా ఫేడ్ అవుట్ అయ్యే టైంకి వడివేలు కామెడీ స్టార్ గా ఎదిగాడు. అలా గౌండమణి మీద రివెంజ్ తీర్చుకోవాలని కోవై సరళ గారు మోస్ట్ ఆఫ్ ద మూవీస్ వడివేలుతో చేస్తూ మంచి సన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసేది. అలా వీరిద్దరూ కలిసి 50కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక కోవై సరళ గారు వడివేల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అప్పటికే పెళ్లై పిల్లలున్న వడివేలు ప్రేమ రిలేషన్షిప్ వరకు ఓకే గాని మ్యారేజ్ వద్దని చెప్పడంతో హార్ట్ బ్రేక్ అయిన కోవై సరళ గారు వడివేలుతో బ్రేకప్ చేసుకున్నారు. ఇక ఆ మధ్య కమల్ హాసన్ తోనూ హీరోయిన్ గా చేసిన కోవై సరళ కొన్ని రోజులు అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చినా అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక ఈ రిలేషన్లు బ్రేకప్స్ తో విసుగు చెందిన కోవై సరళ గారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్నారు. అలా అప్పటికే 45 ఏళ్లు అవ్వడంతో ఒక బిజినెస్ మ్యాన్ తో మ్యారేజ్ ని ఫిక్స్ చేసుకుంది. కానీ కోవై సరళ గారు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన ఆస్తి డబ్బుతో పాటు ఇంటి బాధ్యత అంతా ఎవరు చూసుకుంటారనే ఆలోచనతో ఇంట్లో వాళ్ళు కాబోయే వరుడి దగ్గర కోవై సరళ గురించి తప్పుగా ఆమెకు ఇండస్ట్రీలో చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పడంతో అతను వీరి మాటల్ని నమ్మి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక
ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం తెలియని కోవై సరళ గారు వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటల్ని నమ్మింది. కానీ ఒక రోజు పెళ్లి క్యాన్సిల్ చేసిన అతనే వచ్చి వారి ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన మాటల్ని చెప్పడంతో షాక్ అయిన కోవై సరళ అప్పటి నుండి తన చెల్లెళ్ళకి ఫ్యామిలీకి కావాల్సిన డబ్బుని ఆస్తిని ఇచ్చేసి వాళ్ళ నుండి దూరంగా ఉంటూ వస్తుంది. ఇక తన ఫ్యామిలీయే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తే బయట వాళ్ళు ఇంకెంతలా మాట్లాడుకుంటున్నారో అని అప్పటి నుండి ప్రేమ పెళ్లి అనే జోలికి వెళ్లకుండా ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుతుంది. ఇక ఇప్పటి వరకు కోవై సరళ గారు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 800 మూవీస్ లో హీరోయిన్ గా, కమీడియన్ గా సపోర్టింగ్ రోల్స్ లో చేసింది. ఇక ఈమె నటనకు గాను 3 తమిళనాడు స్టేట్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్ ని కూడా గెలుచుకుంది. ఇక కమల్ హాసన్ గారితో ఉన్న మంచి స్నేహం కారణంగా కమల్ హాసన్ స్థాపించిన రాజకీయ పార్టీ అయిన మక్కల్ నీతిమయంలో చేరి తన వంతు సేవను అందిస్తుంది. కానీ 61 ఏళ్లైన కోవై సరళ గారు సినిమాల్లో జనాల్ని ఎంతో ఎంటర్టైన్ చేసి జీవితంలో ఒంటరిగా మిగిలిపోవడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పాలి. మీకు కోవై సరళ గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ కోవై సరళ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.